నమస్కారం. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక సినిమా ఇంటర్వ్యూ చేయటం. ఈ సినిమా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎవరి కోసం చేయట్లేదు, వీళ్ళు ఎవరి పిల్లలు అని, వీళ్ళు పెద్ద పెద్దాళ్ళ పిల్లలు అని, చిన్నపిల్లలు నేను చేయట్లేదు. శ్రీసింహ కోసం చేస్తున్నా. ఎందుకు శ్రీసింహ కోసం చేస్తున్నానంటే, అట్లాంటి శ్రీసింహ లాంటి కుర్రాడు ఇండస్ట్రీకి అవసరం. ఒక 5 సంవత్సరాల కిందట దాదాపు నేను రంగస్థలం షూటింగ్కి వెళ్ళాను. ఒకరోజు నైట్ పూట రామ్ చరణ్ గారిని కలవటానికి వెళ్తే, మామూలు అసిస్టెంట్ డేట్లో అంతా అడావుడి జరుగుతుంది. విపరీతం చలి, మేబీ నవంబర్ డిసెంబర్లో షూటింగ్ అనుకుంటాను. జరుగుతుంటే ఒక కుర్రాడు కూడా పరిగెడతా పని చేసుకుంటున్నాడు, అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. నేను మామూలుగా పట్టుకుని అందరూ అసిస్టెంట్లు, నేను ఎవరినైనా అసిస్టెంట్లను బాగా పలకరిస్తుంటాను. మామూలుగా అబ్బాయిని చూసాను, ఒక నవ్వాడు, నేను గుర్తుపట్టలేదు. నైట్ 1 o'clock 2 o'clock ఎవరు చెప్పాడు, కీరవాణి గారు అబ్బాయి అని. నెమ్మదిగా షాక్ అయిపోయాను నేను. కీరవాణి గారి కొడుకు ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్ లాగా పరిగెడతా పని చేసుకుంటున్నాడు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ అబ్బాయికి లేకుండా నేను కసితో పనిచేస్తున్నాడు. నాకు భలే నచ్చాడు. ఆ రోజు నా ఇంటికి వచ్చి నా వైఫ్కి చెప్పా, అమ్మ నా ఇందాక కీరవాణి గారి అబ్బాయిని చూశాను, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు, భలే పని చేస్తున్నాడు. అబ్బాయి పైకి రావాలమ్మాయి, పైకి వస్తాడు చూడు. వాళ్ళ నాన్న పేరు కానీ, వాళ్ళ బాబాయ్ పేర్లు కానీ, వాళ్ళ బంధువుల పేర్లు కానీ, వాళ్ళ తాతల పేర్లు కానీ చెప్పుకోకుండా ఒక సుకుమార్ వాళ్ళ సంబంధం లేని డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తూ కష్టపడుతున్నాడు చూడు. శ్రీసింహ అనేవాడు డెఫినెట్గా పైకి రావాలని ఆ రోజు మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. నిన్న ఈ అబ్బాయి ప్రణీత్ ఫోన్ చేసి, సార్ మేము బాగ్ సాలే ఇదే భలే ఉంది టైటిల్ అనుకున్నా. నేను ట్రైలర్ కూడా చూడలేదు. ఎవరో బాబు హీరో అన్న, శ్రీసింహ సార్ అన్నాడు. ఇంటర్వ్యూ చేద్దాం, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాను అని చెప్పాను. అందుకోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచి హిట్ అవ్వాలి, శ్రీసింహ లాంటి కుర్రాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. ఎందుకంటే తన చరిత్రను పక్కన పెట్టి ఈ అబ్బాయి కొత్త చరిత్ర సృష్టించడానికి ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళందరినీ మన ఆశీర్వాదం కావాలి, మనందరం ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఇంటర్వ్యూ చేస్తాను. హాయ్ శ్రీసింహ. చాలా సంతోషం అమ్మా, సంతోషం. ఆస్కార్ స్టేజ్ మీద నువ్వు కూర్చొని నువ్వు పాడిన కాలభైరవేనా నువ్వు? ఇంకోడైతే నేల మీద ఉండేవాడు కాదమ్మా, కనీసం ఒక 10 feet హైట్ మీద నడుస్తూ ఉండేవాడు. కానీ నువ్వు మామూలుగా వచ్చి ఇంత అద్భుతంగా, ఇంత హంబుల్నెస్గా ఉన్నావంటే నీకు జన్మనిచ్చిన కీరవాణి గారికి, వల్లి మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వెరీ గుడ్ అమ్మా. నువ్వు నాన్న మించిన స్థాయిలో రావాలి. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్. నా బ్లెస్సింగ్, దేవుడి బ్లెస్సింగ్స్ నాదే ఉంది. నేను మామూలు అండి, మీరు బాగుండాలని విష్ చేసేవాడిని. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రణీత్, నువ్వు నిన్న మాట్లాడిన నీ అప్రోచ్ భలే ఉందమ్మా. నువ్వు ఎంత ముదురో నాకు అర్థమైపోయింది. తర్వాత ఫోన్ పెట్టేసి నాకు అర్థమైపోయింది. 1 minute నన్ను బడగొట్టేసావు. నేను ఎవరిని ఆటోమేటిక్గా నాకెందుకు అంటాను. కానీ నువ్వు అనగా నువ్వు హంబుల్నెస్, నువ్వు మాట్లాడే తీరు నాకు నచ్చి నీకు చేయాలనిపించింది. బాగ్సాలే గురించి మాట్లాడతాం. ఈ బాగ్సాలే సినిమాని ఈ టైటిల్ ఎందుకు పెట్టావు? శ్రీసింహాన్ని ఎందుకు హీరోగా తీసుకున్నావు? ఈ సినిమాకి మా కాలభైరవాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పెట్టాలనిపించింది? అసలు నిజంగా చెప్పు, అబద్ధాలు ఆడుకోవద్దు, సరదాగా మాట్లాడదాం. సినిమా హిట్ ఫ్లాప్ బ్లాక్ బాస్టర్ ఏమవుద్దు మన చేతుల్లో లేదమ్మా. నువ్వు బాధ ఇస్తే ఆడిద్ది, నువ్వు బాధ చేయకపోతే ఆడతావు. తిన్మారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసాను కదా. మన చేతుల్లో అన్నిటికీ ఒకే పని చేస్తాం, రిజల్ట్ దేవుడు ఇస్తాడు. కానీ ఈ సినిమా కొట్టింది, ఈ బాక్సాలే హిట్ కొట్టింది. చెప్పు సార్. బాగ్సాలే అనే టైటిల్ శ్రీసింహ ఇచ్చాడు సార్ నాకు. అంటే మేము చాలా టైటిల్స్ అనుకున్నాము, అంటే సినిమా మొత్తం పరిగెత్తడం మీద ఉంటుంది సార్. సో దాన్ని అంటే ఇంకా హైదరాబాద్లో జరిగే స్టోరీ కాబట్టి బాగ్సాలే అనేది చాలా యాప్ట్ అనిపించింది సార్. అంతేనా? మహేష్ బాబు ఫ్యాన్స్ పడగొట్టాలని పెట్టారు. అది కూడా బాగ్సాలే బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు. అదే మా బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరినీ దెబ్బేద్దామని నేను పెట్టాను. మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్, అల్లు అర్జున్ అందరు చూసి ఈ సినిమాని మా శ్రీసింహకు కూడా రేపు చాలా మంది ఫ్యాన్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.